దేవునికి మహిమ కలుగును గాక. యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము, అనేక మంది ఎలక్షన్ టైం కాబట్టి అనేక మంది అనేక పార్టీలు మీకు తాయిలాలు ఇస్తాము, మీరు మా దగ్గరకు వచ్చి మంచి భోజనం తయారు చేశాము, మంచి భోజనం తిని మేమిచ్చే తాయిలాలు తీసుకొని పోండి అని అనేకమైన పార్టీలు, అన్ని పార్టీలు అలాగనే దైవజనుడిని ప్రేరేపిస్తున్నాయి. ఇప్పుడు దైవజనుడే కావాలి, ఎందుకంటే ఓటు కోసం. కాబట్టి నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దైవజనుడా మోసపోకు అనే అంశాన్ని గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దైవజనుడిని మోసగిస్తాడు. మోసపోకుడి, దైవజనుడా మోసపోకుడని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా అలాగనే ఒక దైవజనుని మోసగించి శాపగ్రస్తుడయ్యి తద్వారా మరణానికి పాత్రుడైపోయాడు. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. అంతటా దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు బేతేలునకు పంపాడు అంటే, బేతేలులో యెరోబాము అనే రాజు ఒకడున్నాడు. అతడు అనేక మందిని ప్రభువు చెంతకు రాకుండా, దేవుని చెంతకు రాకుండా తాను 2 దూడలను తయారు చేసుకొని బలిపీఠాన్ని తయారు చేసి దానికి ఆరాధించండి అని చెప్పి అబద్ధ ప్రవక్తలుగా తయారు చేయడానికి ట్రాకులో పడేసి అనేక మందిని బోధనలో దించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలో ఒక దైవజనుణ్ణి దేవుడు ప్రేరేపించి అక్కడ జరుగుతున్న అబద్ధ బోధను, అలాగే అక్కడున్న దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఆ ట్రాకులో పడకుండా తన బిడ్డలను కాపాడుకోవటానికి ఒక దైవజనుడిని అక్కడికి పంపుతాడు. అయితే అక్కడికి పంపిన దైవజనుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే విషయం మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో చూద్దాం. అతడు బయలుదేరు మార్గమును పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబర మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను. సింహము శవము దగ్గర నిలిచియుండెను. దేవునికి మహిమ కలుగునగాక. అసలు ఈ దైవజనుణ్ణి దేవుడు ఎందుకు పంపాడు? ఎందుకు సింహం చేత చావబడ్డాడు? అలాగే సింహం ఏమన్నా చంపి అన్నది తింటుందా? లేదు. చంపింది అతని శవం అక్కడే పడి ఉంది, సింహం అక్కడనే కూర్చుంది. ఆ శవం పక్కనే ఒక గాడిద కూడా ఉంది. ఆ గాడిదని సింహము చంపట్లేదు, ఆ గాడిద సింహాన్ని ఏమంటం లేదు, ఈ మనిషిని తింటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి విషయంలో కూడా జాగరూకులమై మనం ఉండాలి. దైవజనులు మనమందరం కూడా వివేకము కలిగి నడుచుకోవాలి. ఇక్కడ ఈ దైవజనుడు సింహం బారిన పడి మరణించడానికి గల కారణం ఏంటంటే చూడండి, ఇక్కడ చూద్దాం మనం. అదే రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14 నుంచి మనం చూద్దాం. మస్తకి వృక్షము కింద అతడు కూర్చునగా చూచి, యూదా దేశము నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అని చెప్పెను. అంటే ఈ దైవజనుడు, దేవుడు పంపిన దైవజనుడు ఒక వృక్షం కింద కూర్చున్నాడు. అక్కడ ఇంకొక దైవజనుడు ఉన్నాడు. అతను అంటున్నాడు, యూదా దేశము నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అన్నాడు. అతడు నేనే అని చెప్పాను. అంటే ఈ దైవజనుడు నేనేనయ్యా వచ్చింది అని అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు ఏమంటున్నాడు? నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా, అంటే అతను ఆహ్వానిస్తున్నాడు ఈ దైవజనుడిని. దేవుడు పంపిన దైవజనుణ్ణి
అక్కడున్న దైవజనుడు ఒక అతను ఆహ్వానిస్తున్నాడు, నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని. అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, అతడు, నేను నీతో కూడా మరలా రాజాలను, నీ ఇంట ప్రవేశింపను, మరియు నీవు నాతో కలిసి ఈ స్థలమందు అన్నపానీయములను పుచ్చుకొనును. నీవు అచ్చట అన్నపానీయములను పుచ్చుకోవద్దనియు, నీవు వచ్చిన మార్గాన పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు నాకు సెలవిచ్చెను అని చెప్పాను. దేవుడు పంపిన దైవజనుడు చెట్టు కింద కూర్చున్నాడు. ఇంకొక దైవజనుడు వచ్చి, అయ్యా నా ఇంటికి రండి భోజనం చేద్దురు, మీరు దైవజనుడు కదా అన్నాడు. అప్పుడు తాను అంటున్నాడు, యెహోవా నన్ను పంపాడు, ఏ ఇంటికి పోవద్దన్నాడు, ఎక్కడ భోజనం చేయొద్దన్నాడు, ఏ ఇంట్లో నువ్వు బస చేయొద్దన్నాడు, యాజ్ ఇట్ ఈస్గా వచ్చేయమని చెప్పాడు అని చెప్పినప్పుడు ఆ బోధకుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు అతడు, నేను నీ వంటి ప్రవక్తనే. చూడండి, అతను అంటాడు, అయ్యా నువ్వు బోధకుడివి, నేను కూడా నీ వంటి ప్రవక్తనే కాబట్టి, మరియు అది కాక దేవదూత ఒకడు యెహోవా చేత సెలవీయబడి అన్యపానములు పుచ్చుకొనుటకు అతని ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పెను. అతనితో అబద్ధమాడెను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ప్రవక్త దేవుని పంపిన ప్రవక్తతోటి తాను అబద్ధం ఆడాడు. ఏమని? అయ్యా నేను దైవజనుడు, యెహోవా పంపిన దూత నాకు సెలవిచ్చింది, అదిగో దైవజనుడు ఉన్నాడు, వారిని నీ ఇంటికి తోడుకొని పోయి భోజనము పెట్టమని నాకు సెలవిచ్చింది అని చెప్పినప్పుడు ఈ దైవజనుడు ఏం చేయాలా? నమ్మేశాడు. మరి పాపం ఆయతనకాయ భయంకరంగానే ఆకలి అవుతుందో ఏమో కానీ నమ్మేశాడు. ఆకలి కొన్న ఒక అతను జ్యేష్ఠాన్ని అమ్ముకున్నాడు బైబిల్ గ్రంథంలో. చూడు ఆకలి ఎంత దీనస్థితికి దిగదార్చిందో, ఆకలి ఎంత నాశనానికి పతనం చేస్తుందో. అనగా నేను నమ్మేశాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు. చూడండి, తర్వాత అంటాడు, అతడును, నేను నీ వంటి ప్రవక్తనేనయ్యా, రా, దేవుడు నాకు ప్రేరేపించాడు అని అన్నప్పుడు ఈ దైవజనుడు ఏమన్నాలా? అయ్యా నన్ను దేవుడు పంపాడు ఇక్కడికి, దేవుడు నాతో చెప్తే నీ ఇంటికి పొమ్మని చెప్తే నేను నీ కాడికి వస్తాను అని అనకుండా ప్రవక్త అయిన ఒక మనిషి చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ అవ్వ కూడా దేవుడు ఇవన్నీ తినొద్దు, ఈ పండు మాత్రమే తినండి, ఆ పండ్లన్నీ తినండి అని చెప్తే దేవుడు చెప్పింది నమ్మకుండా ఇక్కడ దైవజనుడు చెప్పింది మాటను నమ్మాడు ఇతను. ఇక్కడ దైవజనుడు మోసగించినట్లు అక్కడ సాతాను అవ్వను మోసగించింది. ఇది నిజమా? మీరు తిన్నచో సావనే చావరు, మంచి జ్ఞానవంతులవుతారు అని అబద్ధమాడింది. ఇక్కడ ఇతనేం చెప్పాడు? నేను దైవజనుణ్ణే, దేవుడు నాకు ప్రేరేపణ చేసి దేవదూత నా దగ్గరకు పంపి మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టు అని ప్రేరేపించింది అని అక్కడ అబద్ధమాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వివేకం కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. దైవజనుల్ని మనల్ని ఎంచుకున్న విధానాన్ని దేవుడు పరిశీలనగా గమనిస్తూ ఉన్నాడు. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన చోటన మాట మీద తిరగబడి నీ వెనుక తిరిగి వచ్చావు. నువ్వు వచ్చుట అన్నపానమును పుచ్చుకున్నావు గనక ఈ కళేబరమును నీ పితరుల సమాధిలోనికి రాకపోవుదని చెప్పాను. ఇక్కడ చూడండి, నీవు ఒక దైవజనుడు మాట విని అన్నం తినడానికి భోజనం చేయడానికి వారి ఇంటికి వెళ్ళావు. నేను చెప్పాను ఏమని, అక్కడ అన్నం కానీ ముట్టొద్దు, ఏమి ముట్టొద్దు, నువ్వు ఎలా పోయావో అలా చెప్పి వచ్చేసేయని నేను చెప్పాను. కానీ నువ్వేం చేసావు? దైవజనుడు మాట విన్నావు, అబద్ధకుడు మాట విని నువ్వు లోపలికి వెళ్ళావు కాబట్టి నువ్వు భ్రష్టుడు అయిపోయావు. ఆదాము అవ్వనైతే ఎలా ప్రేరేపించి ఏదైనా తోటి నుంచి నెట్టేశారో అలాగే ఇక్కడ కూడా సింహాల బారి నుండి దైవజనుని సంపించబడ్డాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక విధములైన మనమందరం కూడా
దేవుని ప్రేరేపణలో దేవుని ఆలోచనతో మనం నడుస్తున్నాం. ఎలక్షన్ టైం వచ్చింది. అందరికీ దైవజనుడే కావాలి. దైవజనుడు కావాలని కాదు, దైవజనుడు ఓట్లు కావాలి. కాబట్టి అందరూ కూడా మీకు తాయిలాలు ఇస్తాను, మంచి భోజనం చేశాను, మీరు రాండి, నా దగ్గరికి రాండి అని చెప్పి అనేక మంది ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క దైవజనుడిని పోగు చేసుకుని వచ్చి ఆ దైవజనుడి చేత తాను నిర్మించుకున్న రాజ్యాన్ని గురించి గొప్పగా చెప్పి అనేక మందిని బోల్తా పట్టడానికి అనేక మంది దైవజనుల్ని ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు సదస్సులు జరుగుతున్నాయి, డబ్బులు ఉన్నాయి అంటారు, ప్రజెంటేషన్లు ఉన్నాయి అంటారు, మీకు తాయిలాలు ఉన్నాయి అంటారు, మంచి భోజనం ఉందంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుంచి మనం చూసినట్లయితే దేవుడు మనకేం చెప్తున్నాడు? ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఇప్పుడు జరుగునా? నీ రాకడకు ఈ యుగ సమాప్తి సూచనలు ఏమిటి అని వారితో చెప్పగా, చూడండి, యేసుక్రీస్తును అడుగుతున్నారు, ఇప్పుడు నిజం జరుగుతున్నాయా? నీ యుగ సమాప్తికి నీ రాకడ సమయం ఎప్పుడని చెప్పమంటే తాను అంటున్నాడు, చూడండి, యేసు వారితో ఎట్లా, నేను ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి, దేవునికి మహిమ కలుగునగాక. మొదటగా చెప్పింది శిష్యులకే. తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, దేవుని రాకడా అని మనం చెప్తున్నాం. కానీ దేవుడిని రాకడకి ముందు జరిగే సూచనలు ఇవి. రాకడ సూచనలు రాకముందు, దేవుడు రాకముందు జరిగే సూచనలు ఇవి. ముందుగా మోసపోయేది మనమే. ఎందుకు మోసపోతున్నాము? ఒక రాజకీయ పార్టీ, అనేక రకములైన రాజకీయ పార్టీలు దైవజనుల్ని పిలిచి మీకు తాయిలాలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, మా పార్టీల గురించి గొప్పగా చెప్పండి, మా పార్టీకి గురించి మీ సంఘంలో అనేక మందికి చెప్పి ఓటేయించండి అని తాయిలాలు ఇస్తూ మంచి భోజనం మీకున్నది అని మనకు చెప్పి మోసపుచ్చుతున్నారు. తస్మా జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉన్నాడు. అక్కడ దైవజనుడే మోసగించాడు. దేవుని పంపిన దైవజనుడిని ఇంకొక దైవజనుడు మోసగించాడు. తద్వారా ఆ దైవజనుడు సింహాన బారిన పడి చంపబడ్డాడు. అలాగే మనము గ్రహించాలి, వీళ్ళేంది, మనం ఎన్నుకున్న ప్రణాళిక ఏంటి? దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రణాళికగా ఎన్నుకోబడ్డాం. రాజకీయ నాయకుల్ని, వాళ్ళ ప్రభుత్వాన్ని గురించి, వాళ్ళ తాయిలాల గురించి మనం ప్రకటించడానికి కాదు. ఒక్కొక్క నాయకుడైతే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ఉన్నది. ఒక్కొక్క నాయకుడైతే నేను రాజకీయ నాయకుడిని, నేను దైవ సేవకుడిని, నేను కూడా ఇక్కడ కూడా చూడు, నేను దైవ సేవకుడినే, నీలాంటి దైవ సేవకుడినే. ఇక్కడ అనేక మంది పార్టీలు నేను బైబిల్ చదువుతున్నాను, నేను బైబిల్ పట్టుకున్నాను, నేను బైబిల్ చాలా చక్కగా వాక్యం చెప్తాను, నాకేంటని దైవజనుడే, నేను దైవజనుడినే అన్నట్టుగా ఇక్కడ మోసం చేస్తున్నారు. మా కాడికి రండి, మాకు తాయిలాలు ఇస్తాము అని చెప్పి మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 14 వరకు మనం చూస్తే ఇక్కడ మనకు తేట తెల్లగా కనపడుతుంది. పలు విధములైన మంచి సొత్తులను మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము, నీవు మాతో పాలివాడయుండుము, మనందరికీ సంచి ఒక్కటయుండును అని వారితో చెప్పును. చూడండి, అబ్బా, ఈ ప్రభుత్వానికి మనం ఓటేస్తే మనకు 5,000 ఇస్తున్నారు, లేదా జగన్ 5,000 ఇస్తున్నాడు, పోతే చంద్రబాబు కూడా ఈ మధ్య ప్రకటించాడు, ఆయన కూడా మనకు దైవజనులకు ఇస్తున్నా అంటున్నాడు, అలాగే బీజేపీ ప్రకటించింది, అలాగే షర్మిల కూడా ప్రకటించింది, అలాగే జనసేనను కూడా ప్రకటించింది. కాబట్టి ఎవరు వాళ్ళు ప్రకటించుకుంటున్నారు, రాండి అని ఏ రాజకీయ పార్టీ వాళ్ళని ఒక దైవజనుని ఎన్నుకొని వాళ్ళ మార్గంలోకి ఈ దైవజనులందరినీ కూడా ట్రాక్లో పడవేస్తూ ఉన్నారు. అందరికీ సంచి ఒకటే, మనకు అనేక రైతులు వస్తాయి. చూడండి, ఇండ్లు దోచుకుంది సొమ్మును నింపుకుందాం. ఈ ప్రభుత్వంలో మనకు అనేకమైన సొమ్ములు వస్తాయి, మనం అవన్నీ దాచిపెట్టుకుందాం, దోచుకుందాం. మనందరికీ సంచి ఒకటే, కానీ తాను మాత్రం సంచి వేరేది ఉంచుకుంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు,
మనం ప్రతి విషయం అందుకే అంటున్నాడు, దైవజనుడా మోసపోకు అని అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట రాసింది. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా. దేవునికి మహిమ కలుగునగాక. రాజు అంటే పరిపాలకుడు. ఇప్పుడు అనేకమైన పరిపాలకులు, రాజులుగా అనబడే అనేక మంది ముఖ్యమంత్రులుగా రాజ్యాన్ని వేలటానికి అనేక మంది పోటీలో, ఎలక్షన్ పోటీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే, నా ఇంటికి రా, అలసట తీర్చుకో, మంచి భోజనం ఉంది, భోజనం తిని వెళ్ళు. నా ఇంటికి రా, అలసట తీర్చుకో, భోజనం చేయి, నీకు మంచి తాయిలాలు ఉన్నాయి, మంచి బహుమానం ఉంది, నన్ను, నా పార్టీని మోయండి, నా పార్టీని గురించి గొప్పగా చెప్పండి అని అనేక రకముల పార్టీలు, వైసీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, షర్మిల కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, అన్ని పార్టీలకి దైవజనుడిని చూసుకుంటున్నారు. అన్ని పార్టీలు దైవజనుడే కావాలి, దైవజనుడు ఓటే కావాలి, ఓటు కోసం వస్తున్నారు, దైవజనుడి మీద ప్రేమతో కాదు. అసలు మనల్ని దైవజనుల్ని ఎన్నుకున్నది ఎందుకు? తాను సువార్తను ప్రకటించడానికి యేసు మనల్ని ఎన్నుకున్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కానీ మనం చేస్తున్నది ఆయన్ని వదిలిపెట్టేసి ఇక్కడ ఈయన రాజుల్ని, యాజకులను మనం మోయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన పెట్టిన భోజనం తింటున్నాము, ఆయన తాయిలాలు తీసుకుంటున్నాము. ఆయన ప్రభుత్వాన్ని గురించి గొప్పగా చెప్పి మన దగ్గరున్న దైవజనులందరి ఓట్లు వేయటానికి మనల్ని ప్రేరేపించి, మీకు మంచి బహుమానాలు ఉన్నాయి రాండి అని చెప్పి, మనంతా ఒకటే సంచి, మన ప్రభుత్వంలో అనేక రాయితీలు వస్తాయి తీసుకోండి అని ప్రేరేపిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరినైనా మనసు నొప్పించుంటే క్షమించండి. దేవుని వాక్యాన్ని, లేఖనాలు పరిశీలించండి, వాక్యానుసారంగా నడుచుకోండి. దేవుడు మనల్ని ఎన్నుకున్న ప్రణాళిక వేరు, మనం చేస్తున్న పని వేరు. ముందుగా నన్ను, నా రాజ్యాన్ని వెతకండి, సమస్తం ఇస్తానంటున్నాడు. దైవజనులుగా ఎన్నుకున్న మనము ఆయన రాజ్యాన్ని వెతకాలి. కానీ ఇక్కడున్న రాజుల రాజ్యాన్నో, యాజకుల రాజ్యాన్నో మనం తాయిలాల కోసమో, మన పరపతి కోసమో, మన పట్టుదల కోసమో, మనం ఘనత కోసమో మనం వాళ్ళ చెంతకు వెళ్తున్నాం. క్షమించండి. మరొకసారి మీ మనసును నొప్పించుంటే అది క్షమించండి. లేఖనాలు పరిశీలించండి, లేఖనాల ప్రకారం నడవండి. దైవజనుడు, పవిత్ర గ్రంథం ఎలాంటిదో దైవజనుడు కూడా అలాంటి వాడే. ఆ గ్రంథాన్ని మనం వాళ్ళకు తాకట్టు పెట్టకూడదు. దేవుని గ్రంథాన్ని, దేవుని ఏదైతే చెప్పాడో అదే మనం చేసి దేవుని చెంతకి మనం అనేక మందిని తన రాజ్యానికి చేర్చే దైవజనులుగా ఉండాలి. కానీ మనమే ఒక దైవజనుడు చెప్పి ఇక్కడ దైవజనుడు ఏదైతే చెప్పాడో, దేవుడు పంపాడు దైవజనుడిని, కానీ ఇంకొక దైవజనుడు చెప్పి అబద్ధమాడి అతన్ని భ్రష్టత్వం పట్టించాడు. ఇప్పుడు అనేక మంది, అనేక రాజకీయ పార్టీల దైవజనుల గ్రూపుల్లో మనం చేరి తాయిలాల కోసం ఏమటబడుతున్నాం. క్షమించండి నన్ను, మీ మనసు నొప్పించుంటే. కాబట్టి మనందరం కూడా, దేవుని బిడ్డలమైన మనమందరం కూడా దేవుని దగ్గరికి మనం అనేక మందిని చేర్చేవారిలాగా ఉండాలి. కానీ ఈ రాజు, యాజకులకి మనం ఓడికం చేసేవారిలాగా ఉండకూడదు. మనం వివేకం కలిగి జీవించి అందరినీ ప్రేమించేవారిలాగా ఉండాలి. ఓటు మన హక్కు, ఓటు అనేది మన హక్కు. అది ఎవరికేస్తారా అనేది నా నిర్ణయం కాదు. ఎవరికెయ్యాలా అనేది మీ నిర్ణయమే. అయితే ఎవరికి దేవుని పట్ల మనం విజ్ఞాతగా నడుస్తున్నారు అని మనం ఆలోచించి మనం వేయటం మన ధర్మం. ఎవరికేసినా ఏది చేసినా రాజుల్ని, యాజకుల్ని పొగడకూడదు. రాజుల్ని, యాజకుల దగ్గరికి, రాజుల దగ్గరికి, అనేక మంది బోధకుల దగ్గరికి వెళ్ళి మనం తాయిలాలు పుచ్చుకొని ఎగబడిపోయేవారిలా ఉండకూడదు. వివేకము కలిగి, జ్ఞానము కలిగి, విజ్ఞాత కలిగి, ప్రేమ కలిగి అనేక మందిని దేవుని చెంతకు చేర్చేవారిలాగా ఉండాలి. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్.